ఒక్క చిన్న చిరునవ్వు అది మొత్తం సమాజాన్నే మార్చేస్తుందా? వింటుంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. కాని ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో సరిగ్గా ఇదే జరిగింది. ఎలాగో చూద్దాం. మనకు ఈ అద్భుతమైన కథను అందించింది డాక్టర్ ఎం. హరికిషన్ గారు. ఇప్పుడు ఆయన చెప్పిన ఆ కథలోని అస్సలు సారాంశమేంటో ఒక్కసారి లోతుగా పరిశీలిద్దాం. కొత్తగా ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనసు ఎంత హుషారుగా ఉంటుందో కదా. కాని అక్కడికి వెళ్ళాక అంతా నిశ్శబ్దంగా ఉంటే మనుషులుంటారు కాని మాటలుండవు. సరిగ్గా అలాంటి ఒక నిశ్శబ్దపు నీడల్లోకి అడుగుపెట్టారు మన కథలోని రాము, అతని భార్య. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. అంటే ఎవరో ఒకరు పలకరించట్లేదు అంతే కదా అనుకోవచ్చు. కాని విషయం అది కాదు. వాళ్ల మధ్యలో కంటికి కనిపించని ఒక పెద్ద గోడ కట్టేసినట్టయిపోయింది. ఎవరి ప్రపంచంలో వాళ్లు బందీల్లా ఉండిపోయారన్మాట. నిజానికి నిశ్శబ్దం కన్నా భయంకరమైనదేదైనా ఉందంటే అది ఈ ఉదాసీనతే. పక్కన మనిషున్నా లేనట్టే ఉండటం. ఇది ఒక రకమైన అంటువ్యాధిలా వ్యాపించి మనుషుల్ని మానసికంగా ఒంటరివాళ్లను చేసేస్తుంది. మరి ఇలాంటి వాతావరణంలో ఏమవుతుంది? మెల్లిమెల్లిగా ఆ ఒంటరితనమనే చీకటి వాళ్లని కమ్మేయడం మొదలుపెట్టింది. వాళ్లలో ఉన్న సంతోషాన్ని, ఉత్సాహాన్ని కొంచెం కొంచెంగా తినేస్తూ. అయితే ప్రతి చీకటిలోనూ ఎక్కడో ఒకచోట ఒక చిన్న కాంతి కిరణం ఉంటుంది కదా. ఇక్కడ ఆ కిరణం ఒక ఆలోచన రూపంలో వచ్చింది. ఆ నిశ్శబ్దాన్ని ఇక భరించలేక రాము భార్య అన్న మాటిది. చూడ్డానికి చాలా సాధారణంగా అనిపించినా ఈ మాటలో ఒక విప్లవముంది. పరిస్థితులు మారాలి అని ఎదురుచూటం కాదు, మనమే మార్పుకు బాటలు వెయ్యాలనే ఒక శక్తి ఉంది. ఆలోచన రావడం ఒక ఎత్తైతే దాన్ని ఆచరణలో పెట్టడం మరో ఎత్తు. వాళ్లు రెండోదాన్నే ఎంచుకున్నారు. ఒక చిన్న ప్రయోగం చేద్దామని నిర్ణయించుకున్నారు. వాళ్లు వేసుకున్న ప్లాన్లో పెద్ద పెద్ద వ్యూహాలేం లేవు. చూశారుగా, కేవలం 3 సింపుల్ స్టెప్స్. కాని కొన్నిసార్లు అత్యంత చిన్న పనులే అతిపెద్ద మార్పులకు దారితీస్తాయి. చూడండి, ఇతరులు మారతారని వీళ్లు ఎదురుచూడలేదు. మార్పుకు తామే శ్రీకారం చుట్టారు. ఆ మొదటి అడుగును ధైర్యంగా వేశారు. సరే, వీళ్లు వేసిన ఈ చిన్న అడుగు ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? ఏం జరుగుంటుందంటారు? చూద్దాం. ఇక్కడ చూడండి, ఎంత అద్భుతమైన మార్పు జరిగిందో. దీన్నే రిపల్ ఎఫెక్ట్ అంటారు కదా. అంటే ఒక చిన్న నీటి చుక్క పెద్ద పెద్ద అలల్ని సృష్టించినట్టు. వీళ్లు మొదలుపెట్టిన చిన్న చిరునవ్వు, ఆ ఒక్క పువ్వు మెల్లిమెల్లిగా ఒకరినుంచి ఇంకొకరికి పాకుతూ ఆ వీధి మొత్తాన్ని ఆనందంతో నింపేసింది. ఒక మంచి మార్పుకు ఎవరూ అతీతులు కారని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా? ఊర్లో అందరూ రాతిగుండే అనుకున్న మనిషి కూడా ఆ సంతోషంలో భాగం కావాలని కోరుకున్నాడు. ఈ కథ వినడానికి చాలా బాగుంది. కాని దీని వెనక ఉన్న అసలు నీతి ఏంటి? మన జీవితానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? కేవలం ఒక చిన్న చొరవ అంతే. దాంతో ఆ కాలనీ ముఖచిత్రమే మారిపోయింది. నిశ్శబ్దం స్థానంలో పలకరింపులు, ఒంటరితనం స్థానంలో మంచి అనుబంధాలు ఏర్పడ్డాయి. దీనర్థమేంటంటే, సంతోషం కోసం మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఎవరికోసమో ఎదురుచూడక్కర్లేదు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనమే అందంగా మార్చుకోవచ్చు. ఆ శక్తి మన చేతుల్లోనే ఉందన్నమాట. ఒక్క వ్యక్తి తీసుకునే నిర్ణయం ఎంత పవర్ఫుల్ అనేది ఈ కథ మనకు మళ్లీ గుర్తుచేస్తుంది. చూశారుగా, కేవలం ఒకే ఒక్క అడుగు ఒక మొత్తం సమాజాన్నే మార్చేసింది. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఆనందమనేది మనం బయట ఎక్కడో వెతుక్కునే వస్తువా, లేక మనలోనే ఉండి మనమే సృష్టించుకోవలసిన ఒక భావన? దాన్ని బయటకు తీసుకురావడమే మనం చెయ్యాల్సిన పని. ఏమంటారు?